ఇంకా ఈయన అంటాడు ఈ మధ్యలో ఎక్కడో అన్నాడు 2036లో ఒలింపిక్స్ పెడతారట. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తీసిండట. ఉన్న అగ్రిమెంటును ఉన్న కార్ రేసింగ్ను ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు. ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బ కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం. రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కొందరు ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది. ఈ రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి.